హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఈరోజు పొట్టేలు తలకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే 1 కేజీ తీసుకుని ఉప్పు పసుపు వేసి బాగా 2 సార్లు నీళ్ళతో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక చిన్న కప్పు ధనియాలు, ఒక 10 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక అనాస పువ్వు పెద్దది, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేసి దోరగా వేయించేసుకుని పొడి చేసుకుందామండి. లాస్ట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. కుక్కర్ పెట్టేసుకుని ఇప్పుడు నేను కేజీకి 3 గరిటెలు, మీడియం గరిటె అండి దానిలో చూపించినది, 3 గరిటెలు నూనె వేసి దానిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు, కొత్తిమీర అన్నీ వేసి అది కొంచెం దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసానండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటా కూడా వేసేసి అది కూడా కొంచెం మగ్గినట్టు అయినాక మీ రుచికి తగ్గట్టు కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి అది కూడా కొంచెం ఉడికి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్న ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అది కొంచెం ఒక 10 నిమిషాలు అదంతా ఆ నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. అదంతా బాగా ఉడికిన తర్వాత 1 కేజీకి లీటర్ నీళ్లు పడతాయండి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అన్ని వాటర్ వేస్తేనే మాడకుండా వస్తుందండి. ఇది కుక్కర్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ 10 విజిల్స్ రావాలండి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి 10 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసి ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాల పౌడరు, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసానండి నేనైతే. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనియాలండి. ఎందుకంటే కొంచెం నీరు ఉంటుంది కాబట్టి చిక్కబడేంత వరకు. అంతే అండి. అలా చిక్కబడిన తర్వాత మనము దించేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా, ఎనీవన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.